కారుని ఖాతాకేసి తుక్కు సామానులుగా అమ్మే పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. మత ఉన్మాదుల పార్టీ అయిన బీజేపీ పార్టీకి తొత్తు పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు సామాన్య ప్రజల కష్టాలు పట్టించుకోని నాదుడు, ఏనాడు రైతుల బాధలు పట్టించుకోని నాదుడు, ఈనాడు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ప్రజలు కర్రు కాల్చి ఓట పెట్టిన తర్వాత ఈ రోజు మళ్ళీ సామాన్య ప్రజల గురించి బస్సు యాత్ర చేస్తున్నారని చెప్తున్నాడు. ఈ వేదిక ద్వారా మీ అందరి ద్వారా వారికి ఒకటే తెలియజేస్తున్నాను, ఈ పార్లమెంటు ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి దోచుకున్న ఏ ప్రభుత్వం అయితే ఉన్నారో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవడం లేదు.